హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం చర్చించుకుపోయే టాపిక్ వచ్చేసి చాలా ఆసక్తికరంగా అయితే ఉంటుంది. వీడియోనైతే చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. నేను కూడా చాలా లోతు వరకు నేను తీసుకెళ్తాను ఈ చర్చని. ఏంటి అంటే ద సీక్రెట్ అంటే తెలుగులో గుప్తం అంటే ఖచ్చితంగా అది మనిషి దాపెట్టాలి అని ప్రయత్నం చేసిన అంశం అన్నమాట. ఈ యూనివర్స్లో చాలా వరకు అయితే జంతువులు, మనుషులు, పక్షులు, ఇలా జలపాతాలు, కొండలు ఇలా చాలా వరకు ఉంటాయి. కానీ మనిషికి మాత్రమే చాలా కోరికలు అయితే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. కోరికలు అంటే మనకు కావాల్సినవి ఒక మంచి జాబ్ కానీ, లేకపోతే మంచి బిజినెస్ కానీ, లేకపోతే వెహికల్స్ కానీ, లేకపోతే ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయడం కానీ, ట్రావెలింగ్ చేయడం కానీ, ఇలా మనిషికి చాలా విషయాలపైన అయితే ఆసక్తి ఉంటుంది. ఆసక్తి కాస్త కోరికగా మారుతుంది. ఆ కోరిక మెల్లమెల్లగా మనిషిని అటువైపు అడుగులు వేసేలా చేసి తనని ఒక మంచి పనిలో ఉంచేలా చేస్తుంది. అయితే ఈ కోరికలు మనం వర్క్ చేసినంత మాత్రాన, అంటే 8 hours 10 hours ఓవర్ టైం వర్క్ చేసినంత మాత్రాన కోరికలని నెరవేరుతాయా అంటే గ్యారంటీ లేదు. కాబట్టి దాదాపు 1980 ఆ సంవత్సరం టైంలో చాలామంది ద సీక్రెట్ అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ సీక్రెట్ విషయాన్ని తెలుసుకొని దాన్ని వాళ్ళ జీవితంలో అమలు పెట్టారు. ఏంటి అది అంటే ద సీక్రెట్ అన్నప్పుడే అక్కడ మనకి గుప్తంగా దాచించారు అని అర్థమవుతుంది. అందులో ఏముంటుంది అంటే ఈ యూనివర్స్లో మనిషి అనేవాడు ఈ శరీరము, మనస్సు, లోపలుండే చైతన్యము అంటే మన లోపల ఒక లైట్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఈ లైట్ ఎనర్జీ ఆ కింది భాగంలో ఉండే థాట్స్ అంటే థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ మనం ఏమంటాం? మైండ్ అంటాం. దాని కింద బాడీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ బాడీ, మైండ్, లోపలుండే లైట్, సో ఈ మూడు ఉంటాయి కదా. సో ఈ మూడిట్లో మధ్యలో ఉండే మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని కోరుతూ, అది రైటా రాంగా తేలుస్తూ, దాన్ని స్టోర్ చేసుకుంటూ, ఇవన్నీ నేను చెయ్యాలి అనే సంకల్పం అనేది కామన్గా ఈ ప్రకృతిలో ఈ మనిషి ఉన్న తర్వాత కలుగుతున్న అంశం అన్నమాట. సో మనం ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి ద సీక్రెట్. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. మీకు చాలా రహస్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో అయితే నేను చాలా స్టడీ చేసి, నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి మరి ఈ వీడియో నేను మీకు అయితే చేయబోతున్నాను. సో ద సీక్రెట్ మూవీలో ముఖ్యంగా 3 పాయింట్ల విషయంలో నేను తీసుకున్న అంశాలు ఏంటంటే 3 భాగాలుగా విభజించాను. ఏంటి అది అంటే మొదటిది వచ్చేసి మనము ఏవైతే మనకి చిన్నప్పటి నుండి మనకి ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని అన్ని కోరికలను స్టెప్ బై స్టెప్ మనము గుర్తు తెచ్చుకొని అందులో సాధ్యమైన కోరికలు మన పరిస్థితులని బట్టి ఏవి నెరవేరేటట్టుగా ఉన్నాయో అవి మొదటి పేజీలో మనం అనుకోవాలి. రెండో పేజీకి వచ్చేసి మనకి కొంచెం మనం కష్టపడితే తప్ప అవి రావు అనేవన్నీ సెకండ్ పేజీలో పెట్టుకోవాలి. థర్డ్ అనేసి అవి అయినా ఓకే, కాకపోయినా ఓకే, కానీ అయితే చాలా బాగుంటుంది అనే కోరికల లిస్టు కూడా మీరు ఆ 3వ దానిలో పెట్టుకోవాలి. 1, 2, 3 అలా పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3గా మీరు డివైడ్ చేసుకొని తర్వాత ఒక బుక్ తీసుకొని ఇలా నార్మల్గా ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్లో ఎప్పుడైనా సరే మీరు ఏవైతే కోరికలు ఉన్నాయో మీకు చిన్నప్పటి నుండి ఏవైతే చిన్న కోరికలు, తర్వాత పెద్ద కోరికల వరకు అన్నీ కూడా మీరు ఇలా ప్రింటింగ్ రూపంలో మీరు ఒక స్టిక్కర్స్ లాగా చేసుకొని A4 సైజులో ఇలా తీసుకొని దాన్ని కట్ చేసుకొని నీట్గా గమ్తో ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో, మనం ఏ కాలేజీలో అయితే చదవాలనుకుంటున్నామో, లేకపోతే మనం ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో, లేదంటే మనం ఎలాంటి యాక్టివిటీస్, ఎలాంటి ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నామో, ఇంకా మనకి చిన్నప్పుడు ఎలాంటి కోరికలు ఉంటాయి, సైకిల్ కావాలని, చిన్నపిల్లలకైతే సైకిల్ కావాలనే కోరిక అయితే ఉంటుంది ఖచ్చితంగా. దానికోసం అయితే చాలా వరకు పిల్లలు చాలా మాలం అయితే చేస్తుంటారు ఇంట్లో. తర్వాత స్కూటీ కావాలని కొంతమందికి ఉంటుంది. తర్వాత మంచిగా కనిపించాలి, ఆకర్షణీయంగా అని కొంతమందికి ఉంటుంది. సో అలాంటివి కానీ, లేకపోతే మంచి బైక్స్ కలెక్షన్ చేసుకోవాలని, మంచి ఒక బైక్ ఉంటే బాగుంటుందని అనుకోవడం. తర్వాత కార్స్ కానీ, లేకపోతే చాలా వరకు ట్రావెలింగ్స్ కానీ, ఇలా రకరకాల బిజినెసెస్ చేయాలని కానీ, మంచి జాబ్స్ చేయాలని కానీ, మనీ రావాలని కానీ, ఇలా రకరకాల కోరికలు, మంచిగా ఒక గుడ్ పర్సన్లా సొసైటీలో ఉండాలని కానీ, లగ్జరీ కార్స్లో వెళ్ళాలని కానీ, ఫ్యూచర్లో అంటే చిన్నప్పుడే అన్నీ సాధ్యమవుతాయని నేను అనను, కానీ ఫ్యూచర్లో అవన్నీ మేనిఫెస్ట్ అవ్వడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. తర్వాత ఇలా ఏదైనా సరే ఇలా ఒక ఎంటీ బుక్ తీసుకొని
ఇలా ఎంటీ బుక్ తీసుకొని ఈ ఎంటీ బుక్లో మీరు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు ఈ స్టిక్కర్స్ రూపంలో రాసి ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి మీరు అంటే, మీరు ఇవన్నీ కూడా బుక్లో పేస్ట్ చేసిన తర్వాత మీరు ఖాళీ సమయంలో ఒక దగ్గర కూర్చొని మీరు ఈ థింగ్స్ అన్నీ విజువలైజ్ చేయాలన్నమాట. విజువలైజ్ చేయడం అంటే జస్ట్ ఆలోచించి వదిలేయడం కాదు, అవన్నీ మనము పొంది అనుభవిస్తున్నట్లు అనమాట. అంటే మన 5 సెన్సెస్, హ్యూమన్ బాడీలో 5 సెన్సెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, టచ్, స్కిన్. సో ఈ 5 థింగ్స్ మీరు డ్రీమింగ్లో ఏదైతే అనుకున్నారో, మీరు గోల్గా ఏదైతే పెట్టుకున్నారో, ఈ 5 సెన్సెస్ మీ కోరికలని అవి ఫీల్ అవ్వగలగాలి. మీరు కూర్చున్న చోటు నుండే మీరు అవి రాకముందుకే మీరు అవి ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవ్వాలి దాన్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను మీకు ఇస్తాను. ఏంటి అంటే, నేను ఒక కార్ కొనుక్కోవాలి ఫ్యూచర్లో అని నేను అనుకుంటున్నాను. ఆ కార్ ఎలా ఉండాలి అంటే, కార్లో 4 సీటర్ ఉండాలి. 4 సీటర్ కార్ ఉండాలి. ఆ 4 సీటర్ కారు ప్రత్యేకంగా నాకు బ్లూ కలర్ కారే కావాలి, ఇంత పర్టికులర్గా. ఆ కార్లో నాకు స్మెల్ వచ్చేసి జాస్మిన్ ఫ్లేవర్ స్మెల్ పెట్టుకొని ఉన్నట్టు, తర్వాత మన కాళ్ళు కానీ మూమెంట్, గేర్, స్టీరింగ్ మనం మొత్తం ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. పర్టికులర్గా స్మెల్, టచ్, కలర్, తర్వాత ఎవ్రీథింగ్ అనేది మనకి క్లియర్గా ప్రతిదీ పిన్ టు పిన్ మనకి ఆ కార్లో ఉండి మనం డ్రైవ్ చేస్తున్నట్టు. దీనికి కూడా టైం ఉంటుంది, 7 minutes. మనం దాన్ని ఇమాజినేషన్ చేస్తూ ఈ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 సెన్సెస్ దానిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మనం అలా డైలీ 7 minutes మనం చేయడం వల్ల మన బ్రెయిన్లో ఈ 5 సెన్సెస్ ద్వారా వచ్చిన ఈ మ్యాగ్నెటిక్ ఒక ఫామ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అయితే ఫామ్ అవుతుందో అది బ్రెయిన్లోకి సబ్కాన్షియస్గా ఫీడ్ అవుతుంది. ఈ సబ్కాన్షియస్గా ఫీడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నా, నేను సేమ్ ఇదే విధంగా ఒకసారి నేను మేనిఫెస్ట్ చేసి చూసిన. తద్వారా ఏం జరుగుతుంది అంటే, డబ్బు మనమే సంపాదిస్తామా, లేకపోతే మనకి ఎవరైనా సంపాదించి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు డబ్బు సంపాదించినంత మాత్రాన కారు వచ్చి ముందర ఆగదు. ఎందుకంటే అట్లా అని చూసుకుంటే చాలా మంది దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకి ఆశ పుట్టదు ఫలానా వస్తువు కొనుక్కోవాలి అని. 100 కోట్ల రూపాయలు ఉన్నా కూడా వాడికి లగ్జరీ కార్ అంటే తెలియదు, లేకపోతే అది ఎలా ఉంటుందో తెలియదు, పోనీ అది ఎంత స్పీడ్ పోతుందో తెలియదు, అది ఎక్కడ అసలు అది దాన్ని నడపడం వల్ల యూజ్ ఏంటో కూడా తెలియదు. డబ్బున్నంత మాత్రాన కార్లు అవన్నీ వస్తాయని కూడా ఏం లేదు. సో ఆసక్తి ఉంటే డబ్బు లేకపోయినా కూడా కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మనకు మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ద సీక్రెట్ అనేది ఏదైతే ఉందో అది ఇదే క్లియర్గా చెప్తుంది. ఆసక్తి ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా డబ్బే ప్రస్తుతానికి ఉండాల్సిన అవసరం లేదు, అది ఫ్యూచర్లో స్లోగా మేనిఫెస్ట్ అవుతుంది. దానికోసం మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ టాపిక్లోకి వచ్చేస్తే, మనం ఎప్పుడైతే ఈ కార్ని ఇలా మనం పూర్తిగా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు 5 సెన్సెస్ ద్వారానే 7 minutes ఇమాజినేషన్ చేసినప్పుడే అది మనం బలంగా లోపల సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. లేదంటే ఈ 5 సెన్సెస్ ద్వారా మనం సెన్స్ చేయకుండా జస్ట్ ఒక ఫోటోని మనం ఇమాజిన్ చేసుకొని, నేను ఇట్లా కారు కొనాలనుకుంటున్నా, నేను ఇలా చేయాలనుకుంటున్నా అని లక్షల మంది, కోట్లాది మంది అనుకుంటుంటారు, కానీ వాళ్ళకి మేనిఫెస్ట్ అవ్వదు. ఎందుకంటే మన హ్యూమన్ మైండ్లో ప్రతి నర్వ్స్ ఏదైతే బ్రెయిన్లో నర్వ్స్ ఉంటాయో, నర్వ్కి మధ్యలో న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్కి మధ్యలో మళ్ళీ ఒక థాట్ అంటే ఎలక్ట్రిసిటీ అన్నమాట. ఒక ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ అనేది అలా వచ్చి మళ్ళీ అలా మాయమైపోతుంది. థాట్కి మరీ ఎక్కువ పవర్ లేదు. మనకి ఎప్పుడైతే హార్ట్ దగ్గర అనాహత చక్ర అని ఒకటి ఉంటుందన్నమాట, అది మనకి నేచర్ ప్రకారం, స్పిరిచువల్ ప్రకారం మాత్రమే అనాహత చక్రాన్ని మనము అబ్జర్వ్ చేయగలుగుతాం. ఈ అనాహత చక్రం ఏం చేస్తుంది అంటే ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుంది. కంపాషన్, కరుణ, దయ, ఇలా చాలా విషయాల పట్ల అది అవగాహనలో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం మైండ్లో ఈ థాట్ అంటే ఎలక్ట్రిక్ ఫ్రీక్వెన్సీ వదులుతామో, నాకు పలానా వస్తువు కావాలి, నాకు పలానా కారు కావాలి అని ఫ్రీక్వెన్సీ వదులుతామో, అదే టైంకి ఈ 5 సెన్సెస్ మనం 7 minutes ఇమాజినేషన్ అని చెప్పినా కదా, ఆ ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ చక్ర నుంచి ఒక సంవాట్ ఆఫ్ ఎమోషనల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతుంది. దీనికి మాత్రమే ఫిజికల్ రియాలిటీని మేనిఫెస్ట్ చేసే గుణం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ, హార్ట్ చక్ర నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, ఈ రెండు కలిస్తేనే, ఈ 5 సెన్సెస్ ప్లస్ ఈ థాట్స్ కలిస్తేనే మనకి అది నేచర్లోకి చాలా ఈజీగా ఆ ఫ్రీక్వెన్సీ అనేది పోతుంది. ఇది ఎలా వెళ్తుంది అనేది ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. ఈ థాట్ అనేది ఎప్పుడైతే మనం పెట్టామో, ఈ ఎమోషన్స్తో పాటు ఈ 5 సెన్సెస్ ద్వారానే కదా ఎమోషన్ క్రియేట్ అవుతుంది. సో ఈ 5 సెన్సెస్ ద్వారా చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల ఈ థాట్, ఈ ఫ్రీక్వెన్సీ రెండు కలిసి
అలా ట్రావెల్ చేస్తూ మన యూనివర్స్ ఎంత పెద్దగా ఉంటుందో అంచనా కూడా వేయలేం. కాబట్టి యూనివర్స్ లో ఎంత దూరం అయితే వెళ్ళాలో అంత దూరం వరకు అయితే దాని కెపాసిటీని బట్టి మన సంకల్పాన్ని బట్టి అది ట్రావెల్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, మన చుట్టూ ఉండే వాళ్ళకి అది స్లోగా అట్రాక్ట్ చేస్తుంది మన సైడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎక్సర్సైజ్ చేయడానికి ఒక గ్రౌండ్కి వెళ్ళాను. ఆ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడైతే విజువలైజ్ చేశాను కదా 7 minutes కార్ రావాలి అని ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు సడన్ గా ఒక వ్యక్తి, అంటే అంతకు ముందు నుంచి నా దగ్గర ఒక 1 week నుంచి మాట్లాడుతున్న వ్యక్తి, ఆయన నా ఫ్రెండ్ అయ్యిండు. ఆయన పేరు ఏదైనప్పటికీ ఆయన డైలీ నాతో పాటు జాగింగ్ చేస్తుండేవాడు. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, నా దగ్గర ఒక మంచి సెకండ్ హ్యాండ్ కారు ఉంది అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎప్పుడు ఈ విజువలైజ్ చేసిన 5-6 daysలోనే, తర్వాత 1 weekలో ఆటోమేటిక్గా అమౌంట్ కూడా వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నా చేతులతోనే నేను ఒక 2 lakhs 3 lakhs తాకింది లేదు. కానీ నేను